నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. మోదీ నాగర్ కర్నూలు సభలో చెప్పినట్టుగా నిజంగానే అవినీతి చేసేవాళ్ళని, అవినీతి పరులని వదిలిపెట్టబోరా? మోదీ నిజంగానే అవినీతి పరులను వదిలిపెట్టరా? కొద్దిసేపటి క్రితం నాగర్ కర్నూలు సభలో ఆయన చాలా స్పష్టంగా కవిత అరెస్టు గురించి మాట్లాడారు. అలాగే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా దేశంలో అవినీతి పరులు ఎలా భయపడిపోతున్నారు, ఎందుకు మనల్ని అధికారం నుంచి తప్పించాలనుకుంటున్నారు వాళ్ళ ఆటలు సాగడానికి అనేది అంశం ప్రస్తావించారు. కానీ ఇందులో నిజాలు ఒకసారి మనం ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేద్దాం. ఇవాళ ఎన్డీఏలో ఉన్న భాగస్వాములు ఎవరు? తాజాగా తెలుగుదేశం పార్టీని కూడా ఎన్డీఏలో భాగస్వామిగా చేర్చుకుంటూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు ఉన్నాయి. ఆయన మీద ఐటీ, ఈడీ కేసులు కూడా ఉన్నాయి. ఒక కేసులో ఆయన జైల్లో కూడా ఉండి వచ్చారు. అలాగే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న కర్ణాటక రాష్ట్రంలో చూసుకుంటే తాజాగా కుమారస్వామి పార్టీ జేడీయూ వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కూడా కేసులు ఉన్నాయి. వాళ్ళు కూడా బీజేపీ, మోడీ పార్టీలో భాగస్వాములుగానే ఉన్నారు. అలాగే సరే, కేరళలో ఎటువంటి భాగస్వామ్యం లేదు. తమిళనాడుకి వెళ్తే ఏఐడిఎంకేతో ఒక అండర్స్టాండింగ్లో వాళ్ళు పనిచేస్తున్నారు. అఫీషియల్గా భాగస్వామిగా కూడా మారే అవకాశం ఉంది. ఆ పార్టీలో కూడా చాలామంది మీద అవినీతి కేసులు ఉన్నాయి. అలాగే మీకు చెప్పుకుంటూ వెళ్తే హిందీ బెల్ట్లో అనేక మంది ఎవరైతే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారో, తాజాగా నితీష్ కుమార్ ఎన్డీఏలోకి వచ్చారు. ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. లేకపోతే ఆయనకు సంబంధించిన అనుచరుల మీద కూడా కేసులు ఉన్నాయి. ఇక గతంలో ఎన్డీఏతో అంటగాగి తర్వాత అనేక కారణాలతో ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళ మీద కూడా సిబిఐ, ఈడీ, ఐటీ కేసులు ఉన్నాయి. అలాగే ప్రైవేట్గా కూడా వాళ్ళ మీద అనేక కేసులు ఉన్నాయి. సో ఇక్కడ రాజకీయాలు మాత్రమే శాసిస్తాయి. కేసులు లేకపోతే వాళ్ళు నీతిపరుల, అవినీతిపరుల అనే అంశాలు పరిగణలోకి తీసుకుని మోడీ రాజకీయాలు చెయ్యరు అనేది మనకి స్పష్టం. కానీ ఆయన అదే విషయాన్ని చెప్తారు. ఎందుకంటే భ్రష్టాచారి ఎవరిని కూడా బీజేపీ సహించదు అని చెప్తే తప్ప ప్రజల్లో ఇప్పుడు జరిగిన ఒక పొలిటికల్ ఈవెంట్ మీద మైలేజ్ రాదు. కాబట్టి మోడీ గారు ఖచ్చితంగా ఆ అంశాన్ని నాగర్ కర్నూలు సభలో చాలా స్పష్టంగా ప్రస్తావించారు. భవిష్యత్తులో ఎప్పుడు బీఆర్ఎస్తో మోడీ కానీ బీజేపీ కానీ పొత్తు పెట్టుకోరా? అట్లా ఉండదు. గతంలో అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారు, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి బీజేపీ తలుపులు మూసివేయబడ్డాయి అని. రాజకీయాల్లో తలుపులే ఉండవు, ఇక మూసివేయడాలు, తీసివేయడాలు ఏముంటాయి? సో చంద్రబాబు నాయుడు మళ్ళీ వెళ్ళారు, సిఏఏ మీద అనుకూలంగా మాట్లాడుతున్నారు. అలాగే అనేక అంశాల మీద బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బీజేపీ ఏ పని చేసినా, మోడీ ఏ పని చేసినా ఒక్క మాట కూడా ఎదురు చెప్పరు. ఆయన మీద 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. ఈడీ, సిబిఐలు కలిపితే ఇంకా దాదాపు 16 పైగా ఛార్జ్ షీట్లు ఉన్నాయి. మరి ఎందుకు మోడీ జగన్మోహన్ రెడ్డిని ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ముందుకెళ్ళట్లేదంటే దేశ రాజకీయాల్లో అవినీతి అనేది పెద్ద అంశంగా పరిగణించబడట్లేదు అనే వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే అవినీతి కేసులు ఉన్న వాళ్ళు కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నారు, అవినీతి కేసులు ఉన్న వాళ్ళు కూడా కేంద్ర మంత్రులుగా ఉన్నారు. కాబట్టి ఆ విషయం మీద ఆధారపడి రాజకీయాలు, ఓట్లు జరగట్లేదు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.